Okay, good morning, the students of 9th class. Already we discussed about the first chapter, the motion. Already మనం మోషన్ అనే చాప్టర్ గురించి డిస్కస్ చేసాం. ఆ మోషన్ అనే చాప్టర్ గురించి డిస్కస్ చేసినప్పుడు వాట్ ఈస్ ద మోషన్ అని కూడా చదివాము అక్కడ. సో చెప్పడమ్మా, వాట్ ఈస్ మోషన్ అంటే మనం ఏం చదివాం అక్కడ మోషన్ గురించి? A body is said to be in motion. ఎప్పుడైతే ఒక బాడీ మోషన్లో ఉందని ఎప్పుడు చెప్తా ఉంటే మనం అది పద్దాగా కంటిన్యూస్గా దాని పొజిషన్ చేంజ్ చేసుకుంటుందంటమ్మా. దాని పొజిషన్ ఏం చేస్తున్నాను అది దాని పొజిషన్ అది చేంజ్ చేసుకుంటా ఉంటుంది విత్ రెస్పెక్ట్ టు ది టైం. టైంతో విత్ రెస్పెక్ట్ టు ది టైం రిలేటెడ్ టు ది అబ్జర్వర్. A motion is said to be, a body is said to be in motion. ఏదైనా ఒక బాడీ కనుక మోషన్లో ఉందని ఎప్పుడు చెప్తా ఉంటే మనం దాని పొజిషన్ ఏమవుతూ ఉండాలంటమ్మా, కంటిన్యూస్గా చేంజ్ అవుతూ ఉండాలి. దాని పొజిషన్ ఏమవుతూ ఉండాలి, కంటిన్యూస్గా చేంజ్ అవుతూ ఉండాలి. దీని ప్రకారం చేంజ్ అవుతూ ఉండాలి అంటే విత్ రెస్పెక్ట్ టు ది టైం ప్రకారం మనకి ఎప్పుడు కూడా చేంజ్ అవుతూ ఉండాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఇంపార్టెంట్ ఇస్ రిలేటెడ్ టు ది అబ్జర్వర్. Related to the observer. So, ఇదే కాకుండా in the previous chapter we discussed about the distance అని చదివాము. We discussed about the displacement, about the scalar vector, scalar quantity and the vector quantity, those examples. And also we discussed about the average speed and average velocity. And finally we discussed about the acceleration and the laws of motion. Laws of motion, we discussed about the three laws of motion. One is v is equal to u plus at. The second one is s is equal to ut plus half at square. And finally the third one is v square minus u square is equal to 2va. Yes. These are the topics we discussed in the first chapter. I hope మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఫస్ట్ చాప్టర్ బాగా. కమింగ్ టు ద సెకండ్ చాప్టర్. దిస్ సెకండ్ చాప్టర్ is also regarding the topics on the motion only. The chapter is the laws of motion. What is the second chapter, ma? Laws of motion. Let us discuss about what are the laws. అయితే మోషన్ అనే దానికి కొన్ని లాస్ కూడా ఉన్నాయంట. ఆ లాస్ ఎలా చెప్పారు, ఏం చెప్తారు? ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే కనుక మన చుట్టుపక్కల చాలా ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా తిరుగుతూ ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాయి మనకి. దేర్ ఆర్ మెనీ ఆబ్జెక్ట్స్ వి సీ అరౌండ్ us. ఆబ్జెక్ట్స్ చూస్తే కాదు, ఆల్రెడీ దట్ మోషన్ కూడా మారుతూ ఉంటుంది. వి అబ్జర్వ్ ది చేంజెస్ ఇన్ ద మోషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ అరౌండ్ us. మనం చాలా, ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ అంటే ఏదో అనుకోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బండి మీద ఒక అతను వెళ్తున్నాడు. ఇప్పుడు చూస్తే ఈ టైంలో చూస్తే కనుక అతను ఈ టైంలో చూస్తే ఈ పొజిషన్లో ఉన్నాడు. తర్వాత ఒక సెకండ్ దాటితో చూస్తే పొజిషన్ అక్కడే ఉంటాడు, మారుతాడు. ఎందుకంటే ఒక అతను బండి స్టార్ట్ చేసి వెళ్తున్నాడు అనుకోండి, ఏమవుతుంది, పొజిషన్ మారుతుంది. అలా కాకుండా ఒకటే అక్కడ నుంచున్నాడు, ఏమవుతుంది, నుంచునే ఉంటాడు. So here the changes in the motion, and we also discussed about the concept of velocity and acceleration also. ఇదే కాదు, మన వెలాసిటీ గురించి, యాక్సెలరేషన్ గురించి కూడా మనం డిస్కస్ చేసాము ఎక్కడ, మన ప్రీవియస్ చాప్టర్. అయితే ఈ ఏషియన్ వరల్డ్లో ఉన్న ఫిలాసఫర్స్ వాళ్ళు ఏంటంటే ఈ మోషన్ గురించి స్టడీ చేయాలని చాలా యాంగ్జైటీ ఎక్కువ ఉన్నారు అన్నమాట. అప్పుడులో ఉన్నటువంటి ఫిలాసఫర్స్ కి ఈ మోషన్, అసలు మోషన్ అంటే ఏంటి, ఓకే విత్ రెస్పెక్ట్ టైం ప్రకారం చేంజ్ అవుతుంది, ఓకే అబ్జర్వ్ చూసేవాడి ప్రకారం మారుతూ ఉంది, ఓకే బాగానే ఉంది. కానీ దీని గురించి స్టడీ చేయాలని బాగా ఇంట్రెస్ట్ ఎక్కువైపోయింది వాళ్ళకి. దే హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్, చాలా ఇంట్రెస్ట్ ఎక్కువైపోయిందంటమ్మా. అయితే వాళ్ళ మైండ్లో ఎప్పుడూ కూడా ఒక క్వశ్చన్ అన్నది పాపింగ్ అవుట్, ఎప్పుడు వాళ్ళ మనసు తొలిచేస్తూ ఉందన్నమాట. ఏ క్వశ్చన్,
అసలు ఆ క్వశ్చన్ ఏంటి, వాళ్ళ అంత ఇదిగా మోషన్ అనేటువంటి టాపిక్ ని వాళ్ళు డిస్కస్ చేయాలి, లేకపోతే ఆ టాపిక్ మీద వాళ్ళు ఇంట్రెస్ట్ పెంచుకున్నారు అంటే గనక ఒక క్వశ్చన్ రైజ్ అవడానికే మెయిన్ కారణం ఎవరికమ్మా? ఫిలాసఫర్స్. అసలు ఆ క్వశ్చన్ ఏంటి, వాట్ ఈస్ ద క్వశ్చన్ విచ్ వాస్ బీన్ పాపింగ్ అప్ ఇన్ దర్ మైండ్స్ ఇస్ వాట్ ఈస్ ద న్యాచురల్ స్టేట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఒక న్యాచురల్ గా చూస్తే కనుక ఒక ఆబ్జెక్ట్ ఏమవుతుందంటే ఆ ఆబ్జెక్ట్ ఎలా ఉండిపోతుంది ఎల్లకాలం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బెంచ్ టేబుల్ ఉంది, లేదా బెంచెస్ ఉన్నాయి, లేకపోతే చైర్ ఉంది. వాట్ ఈస్ ద నేచురల్ స్టేట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్? ఓకే, మీరు చెప్పింది కరెక్ట్, రెస్ట్ అంటున్నారు. అసలు వాళ్ళ మైండ్ లో ఉన్నటువంటి ఒక డౌట్ ఏంటంటే ఆ బాడీని వదిలేస్తే దాని నేచురల్ స్టేట్ ఏంటి, ఏమైనా మారుతుందా లేదా? అయితే ఫర్ ఎగ్జాంపుల్ కామన్ సెన్స్ గా కనుక మనం చెప్తే కనుక మన ఎర్త్ మీద ఉన్నాము, ఎర్త్ కూడా ఏం చేస్తున్నామా? రొటేట్ చేస్తుంది, అలాగే రివాల్వ్ చేస్తుంది. ఇజంట్ ఇట్ ఆర్ నాట్? టూ టైప్స్ ఆఫ్ మోషన్ చేస్తుంది, రొటేషన్ అండ్ ఆల్సో ది రెవల్యూషన్. అయితే ఒక ఆబ్జెక్ట్ ఏదన్నా కనుక మన ఎర్త్ మీద ఉన్న ఆబ్జెక్ట్ కనుక దాన్ని కనుక మనం కాసేపు తను ఫ్రీగా వదిలేస్తాయి కనుక అది ఏమవుతుంది, చివరాఖరికి అది ఎక్కడికి వెళ్ళినా సరే చివరాఖరికి అది రెస్ట్కి వచ్చేస్తుంది దాని. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్రికెట్ బాగా ఆడతారు అనుకుందాం, లేదా ఫుట్బాల్ బాగా ఆడతారు, లేదా ఇంకోటి ఏదో ఆడతారు. ఒక బాల్ ఇస్తారు, దెన్ ద బాల్ ఇస్ ఇన్ మోషన్, ఇస్ ఇట్ ఆర్ నాట్? ఎందుకంటే కంటిన్యూస్ గా చేంజ్ అవుతుంది కాబట్టి టైంతో ప్రకారం. కాసేపటి తర్వాత అలా వదిలేసాం అనుకుందాము, ఏమవుతుంది, బాల్ అలా వెళ్ళిపోతూనే ఉంటుందా, లేదా కాసేపు తర్వాత ఎక్కడో చోట వెళ్ళిపోయి పడిపోయి ఆగిపోతుందా? అంటే పడిపోతుంది, పడిన తర్వాత ఒక స్టెప్ వేస్తారు, లేదా 2 స్టెప్లు పడేస్తాం, అలాగే అలా దొరుకుకుండా వెళ్ళిపోయి కాసేపటి తర్వాత ఏమైపోతుందమ్మా? ఆగిపోతుంది. అలాగే సో మీ అందరూ కూడా సైకిల్ వేసుకుని స్కూల్కి వస్తూ ఉంటారు, నిజంగా మీ అందరూ కూడా సైకిల్ వేసుకుని వస్తారు. నువ్వు వేసుకున్నట్లేదన్నా? ఓకే, పోనీ మీకు బండి వేసుకు వస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సైకిల్ మీరు తొక్కుతున్నారు, ఇఫ్ యు స్టాప్ ప్యాడలింగ్ ద సైకిల్, తొక్కుతా ఉన్నారు, తొక్కినంతసేపు మీరు వెళ్తానే ఉంటారు. ఇఫ్ యు స్టాప్ ప్యాడలింగ్ ద సైకిల్, ఒకవేళ మీరు సైకిల్ తొక్కుతుందని ఆపేశారు అనుకుందాం, వాట్ విల్ హ్యాపెన్? సైకిల్ స్లోగా స్లోగా వెళ్తుంది, వెళ్ళిన చివరాఖరిగా ఏమవుతుందమ్మా? ఫైనల్ ఇట్ కమ్ టు ద రెస్ట్. అంతేనా? అదే మీరు పెడలింగ్ చేస్తూ ఉంటే అది మూతనే వెళ్తానే ఉంటుంది. సో అయితే ఈ అరిస్టాటిల్ అనే ఒక గ్రేట్ ఫిలాసఫర్ ఆ టైంలో ఏమన్నాడంటే ది న్యాచురల్ స్టేట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ ది ఎర్త్ కూడా ఎలా ఉంటుందని రెస్ట్ లో ఉంటా అన్నాడు. సో అరిస్టాటిల్ అనే ఒక ఫిలాసఫర్ ఆ టైంలో అతనేమన్నాడంటే ద న్యాచురల్ స్టేట్ ఆఫ్ ఎన్ ఎర్త్లీ ఆబ్జెక్ట్ ఇస్ టు బి అట్ రెస్ట్ అన్నాడు. ఎర్త్ మీద ఉన్నటువంటి ప్రతి ఆబ్జెక్ట్ కూడా ఎక్కడ ఉంటుంది అన్నమా? ఇస్ టు బి అట్ రెస్ట్. అయితే ఇతను ఏమని ఆలోచించాడంటే ద ఆబ్జెక్ట్ ఏదైతే రెస్ట్ లో ఉందో, ఏ బాడీ విచ్ ఇస్ అట్ రెస్ట్, దానికి ఎటువంటి మూవింగ్ ఆబ్జెక్ట్ మీద సంబంధించి మన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అన్నాడు. దట్ మీన్స్ ద ఆబ్జెక్ట్ అట్ రెస్ట్ requires no explanation. As any moving object naturally comes to rest. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కనుక రెస్ట్ లో ఉందని దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, దాని గురించి ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా అక్కర్లేదు మనకి. కానీ ఒక మూవింగ్ ఆబ్జెక్ట్ ఉందంటే కనుక చివరికి మూవింగ్ ఆబ్జెక్ట్ ఎక్కడికి వచ్చేస్తుందని చెప్పడమా? ఇట్ ఫైనల్లీ కమ్స్ టు ది రెస్ట్. అది ఎక్కడికి వస్తున్నాడు? రెస్ట్ లోకి వచ్చేస్తుందని చెప్పాడు. Who is that person who told that? Aristotle is the one. So what he thought? He thought that what he thought about ఏమన్నాడు? The object at rest requires no explanation, whereas any moving body naturally comes to rest. Next, ఇంకో అతను వచ్చాడు, గెలీలియో అని అతను వచ్చాడు. ఇతను ఏం చెప్పాడంటే ఏదైతే ఒక ఆబ్జెక్ట్ మోషన్ చేస్తుందో, దట్ మీన్స్ ఏ బాడీ ఈజ్ ఇన్ మోషన్, ఏ బాడీ అయితే మనం మోషన్ చేస్తానే ఉందో అదేంటంటే అది ఎంతసేపు అలా చేస్తానే ఉంటుందంట. మనం అది ఎంతసేపు కూడా ఏమవుతుంది?
చేస్తేనే ఉంటుంది. సో వాట్ ఇస్ స్టేట్స్ దట్ గలీలియో స్టేట్స్ దట్ an object in motion will remain in the same motion as long as no external force acts on it. ఎంతసేపు అంటమా? ఎంతసేపు? ఒకవేళ ఏదైనా బాడీ మోషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నడుస్తూ ఉన్నాడు, నీ వెనకాల వచ్చి ఎవడైనా ఫోర్స్ చేయకపోతే వాళ్ళు నడుస్తూనే ఉంటావు అంట. నడుస్తూనే ఉంటారమ్మా మీరు? Is it possible? What is that? It states that an object in motion will be in the same motion as long as no external force is applied. For example, మనం బౌలింగ్ అనే గేమ్ ఆడుతూ ఉంటాం, లేదా బాల్ అలా వేసి లేదా అక్కడ కొన్ని ఆబ్జెక్ట్స్ పెట్టి కొడతా ఉంటాము, బాల్ అలా పెట్టుకుని. ఇప్పుడు ఆడేవాళ్ళు అంటే ఒక బాల్ని కనుక మీరు ఇలాగ అంటే కనుక ఒక గ్రౌండ్ మీద వేసి అలా విసిరితే కనుక ఆ గ్రౌండ్ మీద అది ఏమవ్వాలంటమ్మా, ఎవడో వచ్చి కలపనంత సేపు కూడా అది వెళ్తానే ఉండాలంట. జరుగుతుంది అలాగా. మనకు చాలా అర్థాలు ఉంటాయి. ఏమవుతుంది? సమ్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది, సమ్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది. అలాగే ఇంకేముంటుందమ్మా? ఫ్రిక్షన్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఏం చేస్తారు? ముందుగా కలిస్తే ఆపేస్తూ ఉంటారు. ఈ గలీలియో ఏం చేశాడంటే టూ ఇంజనీరియస్ థాట్స్ ఎక్స్పెరిమెంట్ చేశాడనమాట. ఆ టూ ప్లేన్ సర్ఫేసెస్ తీసుకున్నాడు. ఎలా తీసుకున్నాడంటే ఫస్ట్ ఒక ఇంక్లైన్డ్ పాత్ తీసుకున్నాడు అమ్మ, సమ్ యాంగిల్. ఇక్కడి నుంచి ఒక బాల్ రిలీజ్ చేశాడు. ఇక్కడి నుంచి ఏం చేశాడు? బాల్ రిలీజ్ చేశాడు. ఆల్రెడీ మనం ఇంతకుముందు ఎక్స్పెరిమెంట్ కూడా చూసాం మన మోషన్ చాప్టర్ లో. ఏం చేసాం? కొన్ని బుక్స్ అన్ని కూడా హైట్ పెట్టి ఒక ట్యూబ్ లాంటిది కట్ చేసుకుని దాన్ని ఇంక్లైన్ పాత్ కింద తయారు చేసి దాని ప్రతిసారి కూడా ఏం చేసాం మనం వేరే డిస్టెన్సెస్ లో 3 times మన స్టాప్ క్లాక్ ఉపయోగించి చిన్న ప్లేట్ పెట్టి ఏం చేసాం, దాని టైం ఎంత అవుతుందో నోట్ చేసాం. ఆటోమేటిక్ గా గ్రాడ్యువల్ గా స్పీడ్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అమ్మ చెప్పాలి? డిక్రీజ్ అవుతుంది. పైనుంచి కింద వస్తుందా? ఇంక్రీజ్ అవుతుంది. అవుతుందమ్మా? ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే బికాజ్ ఇట్ ఈస్ కమింగ్ టువర్డ్స్ ద ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్. ఇజంట్ ఇట్ ఆర్ నాట్? అదే పైకి వెళ్తున్నప్పుడు మాత్రం పైకి వెళ్తాం మాత్రం డిక్రీజ్ అయిపోతుంది. అవునా? అప్పుడు ఏం చేశాడంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాత్ తీసుకున్నాడు. క్లాత్ తీసుకుని ఏం చేశాడంటే ఈ స్మూత్ సర్ఫేస్ తీసుకున్నాడు అనుకుందాం. మంచి బాగా స్మూత్ ఉన్న సర్ఫేస్. స్మూత్ సర్ఫేస్ తీసుకుని ఏం చేశాడంటే దీని పైనుంచి రిలీజ్ చేశాడు. స్మూత్ సర్ఫేస్ కాబట్టి లెస్ ఫ్రిక్షన్ ఉంటుంది కాబట్టి ఏమవుతుందమ్మా, అది కొంచెం దూరం ఇటు దూరం వెళ్తుంది. ఇజంట్ ఇట్ ఆర్ నాట్? ఇట్ విల్ గో some distance more than that remaining surfaces. Isn't it or not? So here, how much the distance the ball travel? అయితే ఒక స్మూత్ సర్ఫేస్ తీసుకుని అబ్జర్వ్ ద స్మూత్ ద సర్ఫేస్ ఫర్దర్ ద బాల్ ట్రావెల్ ఎంత ట్రావెల్ అయితే చూశాడు. అయితే ఇక్కడ ఒక ఆర్గ్యుమెంట్ ఎక్స్టెండ్ చేసి అతను ఏం చేశాడంటే ఇఫ్ ద పర్ఫెక్ట్లీ ద స్మూత్ సర్ఫేస్, ఆ సర్ఫేస్ కనుక ఒక పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు ద బాల్ విల్ ట్రావెల్ ఇండెఫినెట్లీ అని చెప్పారు. ద బాల్ ఎలా ట్రావెల్ అవుతుంది అన్నాడు? ఇండెఫినెట్ గా ట్రావెల్ అయిపోతుంది అంటిల్ ఎన్కౌంటర్డ్ బై అన్ ఆబ్జెక్ట్. అంటే దీనికి ఇంకా ఆపేది ఏముండదు అనమాట. ఇంకొక ఆబ్జెక్ట్ ఏమైనా వచ్చి ఆపితే ఇది ఆగుతుంది, లేకపోతే ఏమవుతుంది? అది పర్ఫెక్ట్లీ స్మూత్ సర్ఫేస్ అయితే అది ఎలా వెళ్తానే అవుతుందమ్మా. It moves on going like that. It will be in the same motion unless no force acts on it. Force జరగనంత సేపు కూడా ఏమవుతుందమ్మా, అది అలాగానే ఉంటుంది. అయితే ఈ ఫస్ట్ ఫిగర్ లో ఏం చేశాడమ్మా, ఇది ఫస్ట్ ఫిగర్ అనుకోండి. తర్వాత ఫస్ట్ ఫిగర్ ఏం చేశాడు? దీని స్పీడ్ గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతుంది. Isn't it or not? Why? Because in speed and ఎందుకు ఇంక్రీజ్ అవుతుందమ్మా? Because of the earth force. Because of the earth force. అలాగే ఇంకోటి ఏం చేశాడంటే సెకండ్ లో ఏం చేశాడు? ఒక ఇంక్లైన్ పాత్ తీసుకుని ఒక బాల్ తీసుకుని ఏం చేశాడంటే పైకి ఫోర్స్ గా దాన్ని ఏం చేసి పైకి పుష్ చేశాడు. ఆ ఇంక్లైన్ పాత్
కానీ ఇంత స్పీడ్ ఇంక్రీజ్ అయింది. వై? బికాస్ మీన్స్ డ్యూ టు ఎర్త్ ఫోర్స్, ఇజంట్ ఇట్ ఆల్? కానీ ఈ డైరెక్షన్ లో ఈ p అనే ఫిగర్ ఏమవుతుందమ్మా? వై? Because it is being moving. What is moving? It is being moving against the earth force. అదేమవుతుందమ్మా? ఎర్త్ ఫోర్స్ కన్నా ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తుంది. ఇక్కడ చూస్తే కనుక ఎర్త్ ఏమంటది అనమాట, దాని దగ్గరికి వచ్చే అనిపిస్తుంది, అందుకే స్పీడ్ వచ్చేస్తుంది. కానీ ఎర్త్ ఏం చేస్తుందన్నమాట, ఇది నేను వద్దు బాబు, నేను వెళ్ళిపోతాను బాబు అంటే కూడా ఎర్త్ ఏం చేస్తుంది, నేను వదలదు, నా దగ్గర రాని అవుతూ ఉంటుంది. కానీ ఇది ఏం చేస్తుంది, ఆ ఎర్త్ ఫోర్స్ ని అపోజ్ చేసుకుని పైకి వెళ్తుంది. ఇజంట్ ఇట్ ఆర్ నాట్? సో ఇన్ దిస్ కేస్ the speed of the object increases. Here in this case, when it's moving against the earth, the speed of the object decreases. Speed of the object ఏమవుతుందమ్మా? Decrease అవుతుంది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆబ్జెక్ట్ కనుక ఇలా స్మూత్ సర్ఫేస్ ఉంది, ఎలాగ వెళ్తుంది. ఇక్కడ దీంట్లో మనకి ఎక్కువ చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఏమి లేదమ్మా. అది స్పీడ్ ఇంక్రీజ్ అవుతుందా లేదా డిక్రీజ్ అవుతుందా, లేదా ఇది మేబీ స్పీడ్ ఆర్ స్లో ఆర్ ఏదైనా దాని గురించి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. దట్ మీన్స్ అవసరం లేదంటే ఏంటి అర్థం ఏంటంటే, ఇట్ హ్యాస్ నో రీజన్ టు స్పీడ్ అప్ ఆర్ స్పీడ్ డౌన్. ఎందువల్లంటే ద ఆబ్జెక్ట్ విల్ బి మూవింగ్ విత్ దిస్ కాన్స్టెంట్ వెలాసిటీ. ఆ కాన్స్టెంట్ వెలాసిటీ అది వెళ్తానే ఉంటుంది అన్నమాట. ఈ ఎక్స్పెరిమెంట్స్ బట్టి ఈ గలీలియో ఏం చేశాడు, కన్క్లూజన్కి వచ్చాడు. ఆ కన్క్లూజన్ ఏంటంటే అరిస్టాటిల్ బిలీఫ్ కి కాన్స్టాంట్ గా ఉందన్నమాట. ఏంటది? అరిస్టాటిల్ ఏమన్నాడు, ద న్యాచురల్ స్టేట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఏమన్నాడు, రెస్ట్ లో అన్నాడు. అరిస్టాటిల్ మనకి ఏం చెప్పాడు, ద న్యాచురల్ స్టేట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈస్ రెస్ట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అన్నాడు. ఇజంట్ ఇట్ ఆర్ నాట్? కానీ ఇప్పుడు గలీలియో చెప్పింది అనగా లేదు, ఆ మూవింగ్ ఆబ్జెక్ట్ మూతనే ఉండదు అన్నాడు. అంటే దానికి కొంచెం కాంట్రాస్ట్ గా ఉందా లేదా? అరిస్టాటిల్ ఏదైతే నమ్ముకున్నాడో, ఏదైతే ఆలోచించాడో దానికి గలీలియో ఏం చేశాడు, కాన్స్టాంట్ మీనింగ్ ఇచ్చాడు మనకి. అయితే ఇక్కడ వన్ మోర్ థింగ్ యూ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ దిస్ గలీలియో. ఓకే, లిసన్ టు మీ. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పాస్ ఎలా తీసుకున్నాడమ్మా. సో మనం కూడా చిన్నప్పుడు కూడా ఆట ఆడుతూ ఉంటాం నాన్న. పిన్ బాల్ అని చిన్న ఇదేం చేస్తాం, ఒక బాల్ని పైనుంచి ఇలాగ చిన్న స్టిక్ ఉంటుంది, స్టిక్ ఇలా ఇలా అనగానే ఆ చిన్న బాల్ ఏమవుతుంది, ఎలాగెళ్ళి ఆ చిన్న చిన్న హోల్స్ అయింది తిరిగి మళ్ళీ కిందకు వస్తుంది, మళ్ళీ అదే ఫోర్స్ పైకి వెళ్తుంది, మళ్ళీ కిందకు వస్తుంది, అవునా కదా? అదే మన కింద ఫోర్స్ ఎక్కువ అప్లై చేస్తే బాల్ చాలా స్పీడ్గా వెళ్తుంది. చాలా గేమ్ ఉంది, అదేదో మనకు కంప్యూటర్ గేమ్స్లో చాలా ఆడతారు. అలాగే ఇక్కడ కూడా ఇక్కడ కొన్ని డిఫరెంట్ పాత్స్ తీసుకున్నాడు. ఇదొక పాత్ తీసుకున్నాడు. ఇప్పుడు ఈ స్లోప్ని తగ్గించాడు. సెకండ్ పాత్కి వచ్చేటప్పటికి ఏం చేశాడంటే అమ్మా, స్లోప్ని తగ్గించాడు. థర్డ్ వన్ వచ్చేటప్పటికి స్లోప్ మొత్తం తీసాడు. ఇప్పుడు ఏం చేశాడంటే ఒక బాల్ తీసుకున్నాడు. ఒక బాల్ ఎలా రిలీజ్ చేశాడు అన్న మనకి ఇక్కడ పట్టుకుని ఏం చేశాడంటే ఇక్కడ రిలీజ్ చేశాడు. ఒక బాల్ ఏం చేశాడమ్మా, రిలీజ్ చేశాడు. ఎప్పుడైతే ఒక బాల్ రిలీజ్ చేశాడో అది స్పీడ్గా వచ్చేస్తుంది. గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఏమవుతుంది, అది వచ్చి ఎవరికి అక్కడ ఆగిపోతుందా, వెళ్తాను ట్రై చేస్తుంది. అంటే ఇక్కడ స్పీడ్ ఇంక్రీజ్ అయింది, డెలివరీ ఏముంది, డిక్రీజ్ అయింది. కానీ ఎంత దూరం వెళ్తుందో ఒకసారి మెజర్ చేయండి. మీరు మామూలు ఇంటికాడన్నా సరే మీరు పాత్రను తయారు చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, కొంత దూరం వెళ్ళింది, అవునా? కమింగ్ టు సెకండ్ ఫిగర్, అదే బాల్ అలాగే మళ్ళీ ఇక్కడ రిలీజ్ చేశాడు. ఇప్పుడు దీంట్లో ఎక్కువ డిస్టెన్స్ వెళ్తుందా, మనకు దీంట్లో ఎక్కువ డిస్టెన్స్ వెళ్తుందా? ఏ ఫిగర్ ఎక్కువ డిస్టెన్స్ వెళ్తుందా, బి ఫిగర్ ఎక్కువ డిస్టెన్స్ వెళ్తుందా? ఎందువల్ల ఫీల్ అవుతుందా? మన స్లోప్ ఏం చేస్తాం, మనం తగ్గించాము. ఫర్ ఎగ్జాంపుల్ మన ఒరే బాబు ఎక్కరా బాబు అన్నప్పుడు ఇలా స్ట్రైట్ గా స్పీడ్ ఎక్కేస్తారు మీరు.
అదే స్లోప్ ఉందనుకోండి, నిచ్చెన ఇలా పెట్టారనుకోండి, ఏం చేస్తారు? దాని స్పీడ్ ఎక్కుతారు అసలు, అవునా? ఎలా కాకుండా స్ట్రైట్ గా పెట్టేసి నిచ్చెన ఎక్కారా ఎక్కేస్తారా? కష్టం కదా. ఇక్కడ కూడా ద సేమ్ మెథడ్, ఆ సేమ్ ప్రాసెస్ లో ఇక్కడ ఏమైందమ్మా, ఈ స్లోప్ ఎక్కువ ఉండేటప్పటికి ఎర్త్ ఒక గ్రావిటేషన్ ఫోర్స్ దీన్ని ఎక్కువ వెళ్ళవట్లేదు. అంటే ఇక్కడి నుంచి వచ్చిన ప్రెజర్ పైకి ఇస్తే సరిపోవట్లేదు, అక్కడ ఫోర్స్ లేదు, సరిపోవట్లేదు. కానీ ఇక్కడికి వచ్చినప్పటికి ఏమైతుందమ్మా, ఇట్ విల్ ట్రావెల్ మోర్ డిస్టెన్స్ కంపేర్ టు ది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇలా 3 స్లోప్స్ తీసుకున్నాడు. అది ఆ గలీలో ప్రకారం ఏంటి, ఆ స్లోప్స్ పర్ఫెక్ట్ స్లోప్స్ తెలిసేది అది వెళ్తానే ఉండాలి, వెళ్తానే ఉండాలి కదమ్మా. ఆ 3 స్లోప్స్ తీసుకున్నాడు. అయితే సెకండ్ దాంట్లో ఏం చేశాడంటే, ఫస్ట్ దాంట్లో ఏం చేశాడంటే ద మార్బుల్ ని రిలీజ్ చేశాడు ఒక ఇనిషియల్ హైట్ నుంచి. అది రోల్ అవుతూ వచ్చింది. రోల్ అవుతూ వచ్చేటప్పుడు దానికి ఆటోమేటిక్ స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది డ్యూ ద ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ వలన. అది మళ్ళీ ఏమవుతుంది, మూవ్స్ అప్ ది స్లోప్ అంటిల్ ఇట్ ఈస్ ఇనిషియల్ హైట్. మరి ఏమవుతుంది, వచ్చేసిన తర్వాత పైకి వెళ్తుంది. ఎంతవరకు పైకి వెళ్తుంది, దాని మ్యాక్సిమం హైట్ రీచ్ అవుతుంది. అలాగే అయితే సెకండ్ లో ఏం చేశాడంటే ఆ స్లోప్ ఒక యాంగిల్ రెడ్యూస్ చేశాడు మనకి. ఆ స్లోప్ ఒక యాంగిల్ ని రెడ్యూస్ చేశాడు. మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఏం చేశాడు, ఆ మార్బుల్ ని ఒక సేమ్ హైట్, ఇంతకీ ఎంత హైట్ తీసుకున్నాడు, ఇక్కడ కూడా అంత హైట్ తీసుకున్నాడు. అంత హైట్ తీసుకుని ఏం చేశాడు, ఆ మార్బుల్ ని రిలీజ్ చేశాడు. కానీ ఇక్కడ కన్నా ఇక్కడ చూసుకుంటే ఈ మార్బుల్ ఏమైంది, ఇక్కడికి వెళ్ళిన దూరం కన్నా ఇది వెళ్ళిన దూరం ఏమైంది, కొంచెం ఎక్కువైంది. ఎందువల్ల అంటే స్లోప్, ఆ యాంగిల్ ఆఫ్ ది స్లోప్ ఏం చేశాడు, డిక్రీజ్ చేయడం. అయితే to reach the same height the ball has to go further for each time. ప్రతిసారి కూడా బాల్ ఫర్దర్ గా రీచ్ అవుతూ ఉండాలి. అప్పుడు అతని మైండ్ లో ఒక క్వశ్చన్ అనేది అరైజ్ అయింది. అదేంటంటే హౌ ఫార్ ఇట్ హ్యావ్ టు మూవ్ టు రీచ్ ద సేమ్ హైట్ ఇఫ్ హ్యాస్ నో స్లోప్ టు గో అప్. ఒకవేళ స్లోప్ లేకపోతే ఎంత దూరం రీచ్ అవుతుంది అన్నది. అప్పుడు అతని మనసు నుంచి పుట్టుకొచ్చింది థర్డ్ వన్ అన్నమాట. అతని మనసు నుంచి పుట్టుకొచ్చింది థర్డ్ వన్. అభ్యాసం అతను ఏం చేశాడంటే తీసుకొచ్చి ఆ లెవెల్స్ ఆల్రెడీ డిస్కస్ చేశాక టెక్స్ట్ బుక్ లో ఉన్న దాని ప్రకారం చెప్పాలని చెప్తున్నాను. అది కాన్స్టెంట్ వెలాసిటీ వెళ్తానే ఉంటుంది. అంటే ఫైనల్ గా ఏం కంక్లూడ్ చేశాడంటే ద న్యాచురల్ స్టేట్ ఆఫ్ ఎ మూవింగ్ ఆబ్జెక్ట్, ఒక మూవింగ్ ఆబ్జెక్ట్ ఏదైతే ఆబ్జెక్ట్ కనుక మూవ్ అవుతుందో అది ఏంటి, ఏం కంక్లూడ్ చేశారు, ద న్యాచురల్ ఇఫ్ ఇట్ ఇస్ ఫ్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్. అంటే ఎటువంటి ఎక్స్టర్నల్ గా ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ కూడా దాని మీద లేదనుకుందాం ఒకసారి. ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ కూడా లేదు. కానీ బయట నుంచి ఆడొచ్చి ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్లాస్ వింటా ఉంటారు, ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏంటి, పక్కనోడు గిలుద్దాం కానీ ఏమంటా అదే ఇంక సైకిల్ చేసిన అలాంటి ఇక్కడ కూడా ఎవడో వచ్చి కలపట్లేదు, లేకపోతే ఎటువంటి ఫ్రిక్షన్ లేదు, లేకపోతే ఎటువంటి గ్రావిటీ లేదు, ఇంకా ఏమీ లేదు. ఏమి లేనప్పుడు ఏమవుతుందంటమ్మా, ద న్యాచురల్ స్టేట్ ఆఫ్ ఎ మూవింగ్ ఆబ్జెక్ట్, what is that? The natural state of a moving object, if it is free of external forces, is uniform. External forces లేకపోతే ఏం చేస్తుందంటే మా బాడీ యూనిఫామ్ మోషన్ చేస్తుంది. ఆల్రెడీ యూనిఫామ్ మోషన్ గురించి లాస్ట్ చాప్టర్ లో మనం డిస్కస్ చేసాం. అవి డిస్కస్ నాట్. అలాగే వాట్ డు యు థింక్ ఆఫ్ దీస్ ఎక్స్పెరిమెంట్స్? ఈ ఎక్స్పెరిమెంట్స్ గురించి ఒకసారి మీరు ఏం ఆలోచిస్తూ ఉంటారు? ఏం ఆలోచిస్తారు మీ ఎక్స్పెరిమెంట్స్ గురించి? మీరు చేస్తానికి ఇంట్రెస్ట్ చూపుతారా? అంటే చేస్తారా? ఓకే, వెరీ గుడ్. ఈజ్ ఎనీ ఎక్స్టర్నల్ ఫోర్స్ రిక్వైర్డ్ టు స్టాప్ ఏ మూవింగ్ ఆబ్జెక్ట్స్? ఒక్కసారి ఆలోచించండి. ఒక మూవింగ్ ఆబ్జెక్ట్ కి మనకి ఏదన్నా ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది కావాలా అక్కర్లేదా? అది అడగదు. ఈజ్ ఎనీ ఎక్స్టర్నల్ ఫోర్స్ రిక్వైర్డ్ టు స్టాప్ ఏ మూవింగ్ ఆబ్జెక్ట్? ఫోర్స్ కావాలా అని అడుగుతాడు. అయితే ఈ ఎక్స్పెరిమెంట్స్ బట్టి మనం చూస్తే కనుక ఏ బాడీ విల్ రిమైన్ ఇన్ యూనిఫామ్ మోషన్. చెప్పండమ్మా,
ఒక బాడీ యూనిఫామ్ మోషన్ చేస్తూనే ఉందని కాన్స్టెంట్ వెలాసిటీ వస్తుంది, అది యూనిఫామ్ మోషన్ చేస్తూనే ఉంది. ఎప్పుడు చేస్తూ ఉంటది ఏదైనా ఒక ఫోర్స్ దాని మీద యాక్ట్ చేయనంతసేపు కూడా అది యూనిఫామ్ మోషన్ ని చేస్తూనే. ఏమన్నా డౌట్ ఉందా మనకి? అది ఎప్పుడు యూనిఫామ్ మోషన్ చేస్తుంది. వాటికి ఈ ఎక్స్పెరిమెంట్ కోసం ఏం కన్క్లూడ్ చేశాడు? an object will remain in the uniform motion unless a force acts on it. ఏదైనా ఒక ఫోర్స్ వచ్చి దాని మీద పడనంత సేపు కూడా, ఏదైనా ఫోర్స్ దాన్ని డిస్టర్బ్ చేయనంత సేపు కూడా, ఏదైనా ఒక ఫోర్స్ ఒక ఇన్ఫ్లుయెన్స్ దాని మీద పడినంత సేపు కూడా ఆ బాడీ ఎలా ఉంటుందంటమా? ఆ బాడీ విల్ బి ఇన్ ద రిమైన్ ద సేమ్ యూనిఫామ్ మోషన్. ఈ ఎక్స్పెరిమెంట్స్ బట్టి కన్క్లూడ్ చేశాడు. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ గలీలీ ఇమాజిన్ చేశారు, ఒకసారి మీరు కూడా ఆలోచించండి అమ్మా. ఒకవేళ మనకి ఓల్డ్ అనేది మన మంచి ఓల్డ్ ప్రపంచం ఉంది. ఓల్డ్ ఇఫ్ యూ ఇమాజిన్ ఓల్డ్ వితౌట్ ఫ్రిక్షన్ లేని ఓల్డ్ వస్తే రిలాక్స్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం నడుచుకుంటే వెళ్తాం, కెన్ వి వాక్ వితౌట్ ఫ్రిక్షన్? కెన్ ఎ లారీ స్టాప్ వితౌట్ ఫ్రిక్షన్? లారీ ఒక బ్రేకులు పడతాయా? లేకపోతే మీరు సైకిల్ వేసుకెళ్తూ ఉంటారు, సైకిల్ వేసుకుని వెళ్తానే ఉంటారు, కానీ సైకిల్ అవుతుందా? ఎవరినో చూస్తా సైకిల్ వేసుకునేది ఏం చేస్తాం? ముద్దు పరుగులు రాలుతాయి మనకి. సైకిల్ కొంచెం మీరు ఒకరు ఊహించుకోసారి, ఎప్పుడైతే బ్రేక్ అనే ఫ్రిక్షన్ వల్ల ఏమవుతుంది? సైకిల్ ఏమవుతుంది? దానివల్ల ఏమవుతుంది? యాక్సిడెంట్స్ అనేది మనకు తగ్గుతాయి. అయితే 8th క్లాస్లో కూడా మీరు చదువుతారంట, అది రియాలిటీలో పాసిబుల్ కాదు. ఎందుకంటే ఫ్రిక్షన్ అనేది మనకి మన లైఫ్ కి చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంది. వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది ఫ్రిక్షన్. చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. యాక్సిడెంట్స్ అవాయిడ్ చేస్తుంది. వి కెన్ ఏబుల్ టు వాక్. లేదే ఇంకా చాలా పనులు చేస్తూ ఉంటుంది. ఇఫ్ దేర్ వాజ్ నో, ఫర్ ఎగ్జాంపుల్ ఆలోచించండి, ఇఫ్ దేర్ వాజ్ నో ఫ్రిక్షన్, అసలు ఫ్రిక్షన్ లేదనుకుందాము, ఏమవుతామా? కెన్ వి వాక్ ఆన్ ది గ్రౌండ్? నో, వి కెనాట్ వాక్. ఒక ఫాస్ట్ మూవింగ్ కార్ ఉందని మనం ఆపగలమా? ఆ డ్రైవర్ ఆపగలరా? మనం అంటే మనం నడుస్తూ వెళ్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ కార్ దూసుకుని వచ్చేస్తుంది, ఆ డ్రైవర్ కార్ ఆపగలరా? నో. అదేమవుతా వచ్చేసి మన గుద్దే, అలా గుద్దుకుంటే వెళ్ళిపోతే ఎంతమంది ఉంటారు మనకి ఇక్కడ? లైవ్లీహుడ్ అనేది పాసిబుల్ అవుతుందా? నో, పాసిబుల్ అవుతుంది. అలాగే మనం ఈ ఫ్రిక్షన్ లేకపోతే చాలా ఫిజికల్ యాక్టివిటీస్ కూడా మనం పెర్ఫామ్ చేయలేము. వి కెనాట్ పెర్ఫామ్ సో మెనీ ఆఫ్ ది ఫిజికల్ యాక్టివిటీస్. అయితే ఈ ఐడియాస్ అన్నిటిని కూడా ప్రైమరీగా ఉన్నటువంటి ఐడియాస్ ఎవరి అరిస్టాటిల్ కానీ గెలీలియో కానీ ఒక ప్రైమరీ ఒక ఐడియాస్ తీసుకుని ఒక బాగా మనకి ఎక్కువగా వినపడే పేరు ఫిజిక్స్ లో సర్ ఐజాక్ న్యూటన్. విన్నారా పేరు? ఎప్పుడు విన్నారమ్మా? ఐజాక్ న్యూటన్ అన్న పేరు ఎప్పుడు విన్నారా? న్యూటన్ విన్నారా పేరు? లేదా విన్నారమ్మా? 8th క్లాస్ విన్నారా? విన్నారా లేదా? ఆ న్యూటన్ అంటే ఎవరు? ఈ అరిస్టాటిల్ ఏదైతే చెప్పాడో విన్నాడు, ఈ గలీలీ ఏదైతే చెప్పాడో విన్నాడు. వీళ్ళిద్దరు ఒక ఐడియాస్ తీసుకుని, ప్రైమరీ ఐడియాస్ తీసుకుని ఐజాక్ న్యూటన్ అనే అతను ఏం చేశాడంటే 3 ఫండమెంటల్ లాస్ అతను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దేనికి ఈ ఫోర్స్ కిను చేంజ్ ఇన్ మోషన్ కి. దాన్ని మనం ఏమంటాం అంటే న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ అంటాము. దాన్ని ఏమని పిలుస్తాం మనం? న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ అంటాము. దిస్ ఈస్ ద ఇంట్రడక్షన్ క్లాస్ ఫర్ ది లాస్ ఆఫ్ మోషన్. లాస్ ఆఫ్ మోషన్, న్యూటన్స్ థర్డ్ లాస్ ఏంటంటే న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ అని, న్యూటన్స్ సెకండ్ లా ఆఫ్ మోషన్ అని, న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్. ఇన్ ద నెక్స్ట్ క్లాస్ we will discuss about the laws of motions one by one. సో ఈ క్లాస్లో ఏంటంటే ఫస్ట్ మనకి ఒక న్యాచురల్ స్టేట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఏంటని చెప్పి మనం డిస్కస్ చేసాము. వాట్ ఈస్ ద న్యాచురల్ స్టేట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. దాని తర్వాత ఏం చేసామంటే ఈ అరిస్టాటిల్ అనే ఒక గ్రేట్ ఫిలాసఫర్ వచ్చి ఏం చెప్పాడు? ఆబ్జెక్ట్ అట్ రెస్ట్లో ఉన్నప్పుడు అది రెస్ట్లోనే ఉంటుంది అన్నమాట.
దాని గురించి అసలు ఎక్స్ప్లెనేషన్ కూడా మనకు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పాడు. చెప్పి అన్నాడు ఒక న్యాచురల్ మూవింగ్ ఆబ్జెక్ట్ కూడా దేవుడు అంటే కూడా రెస్ట్లోకి వచ్చేస్తుందని చెప్పాడు. అలాగే తర్వాత గలీలియో వచ్చాడు. ఇతను ఏమన్నాడు, ఆ ఆబ్జెక్ట్ అలా మోషన్లో ఉన్న ఆబ్జెక్ట్ అలాగే వెళ్తానే ఉంటుంది అన్నాడు. ఎప్పటికో ఏదైనా ఫోర్స్ వచ్చి దాన్ని ఆపేంత వరకు కూడా అది వెళ్తానే ఉంటుందని చెప్పాడు. ఇంకా తర్వాత ఎవరు చెప్పారమ్మా, ఇవన్నీ చెప్పిన తర్వాత అతను రకరకాలుగా యాంగిల్స్ స్లోప్స్ అన్నీ పెట్టి మార్పులు తీసుకుని చేసిన తర్వాత చివరాఖరికి ఏం కంక్లూడ్ చేశాడు? చివరికి ఏం కంక్లూడ్ చేశాడమ్మా? An object will remain in the uniform motion unless a force acts on it. అయితే తర్వాత న్యూటన్ అని అతను చేంజ్ చేశాడు. న్యూటన్ అతను చేంజ్ చేశాడమ్మా. అలా కాదు, ఈ అరిస్టాటిల్ అన్న ఐడియా తీసుకున్నాడు, గలీలియో అనే ఒక ప్రైమరీ ఐడియా తీసుకున్నాడు. వాళ్ళిద్దరూ ఒక ఐడియా తీసుకుని ఏం చేశాడమ్మా, కొన్ని లాస్ ఆఫ్ మోషన్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది.